హాయ్ మై ఫ్యామ్, వెల్కమ్ టు మై ఛానల్ కౌసల్య గోదావరి అమ్మాయి. ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. లాస్ట్ వీడియోలో భస్మహారతి చూపిస్తాను అని చెప్పాను కదా. వీటి నియమ నిబంధనలు తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేను లాస్ట్ లో చెప్తాను అసలు ఎవరు చేయొచ్చు భస్మహారతి అనేది. అయితే శివయ్యకి పూజ చేసి హారతి అనేది ఇస్తారు. దాని తర్వాత ముందుగానే చితాభస్మాన్ని ఏర్పాటు చేసుకొని ఉంచుతారు బిందెల్లో. వాటిని వైట్ క్లాత్ లో వేసి శివయ్యకి అభిషేకం కింద చేస్తారు. చూసారా, కన్నుల పండుగగా ఉంది కదా. చూసి హారతి రోజు మార్నింగే 4 గంటలకి ఇస్తారు. లైఫ్ లో ఒక్కసారైనా ఇలాంటి హారతి చూడవలసిన హారతి. చాలా బాగుంది నిజంగా, కన్నులకి కన్నుల పండగగా ఉంది. చూసారా ఎంత బాగుందో భస్మాభిషేకం. అలాగే భస్మాభిషేకం అయిపోయిన తర్వాత పొగ అయితే వేస్తారు శివయ్యకి. దాని తర్వాత హారతిస్తారు. అసలు ఈ భస్మాభిషేకం ఎవరితో చేయిస్తారంటే తల్లిదండ్రులు లేని మగవారితో చేయిస్తారు. ఎవరైనా చేయొచ్చు, కానీ తల్లిదండ్రులు ఉండకూడదు, మగవారు మాత్రమే చెయ్యాలి. ఆడవారిని చూడనిస్తారు. అలాగే అభిషేకం చెయ్యాలనుకున్న వారు తెల్ల దుస్తులు మాత్రమే ధరించాలి. తెల్ల పంచ అలాగే తెల్ల చొక్కా ధరించి రావాలి. ఇలాంటి హారతి లైఫ్ లో ఒక్కసారైనా చూడాలి. కన్నులకు పండగగా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.